వాడైతే ఇలా చేస్తాడో వాని పరిస్థితి కూడా చంపేస్తేనే చట్టం అనేది మంచి దారిలోకి వస్తుంది. ఎవడన్నా ప్రేమించి పెళ్లి చేసి ఇలాంటి దారి పట్టించాలనుకున్నా పడిపోతుంది. అట్లా మారాల చట్టం. అట్లా మారితేనే ఎవ్వడు కూడా ఒక అమ్మాయి చదువుకోడు, ఇట్లా జస్టిస్ కోరుడు, అని సంపద మనోడు, అది ఎంట వాడోడు, అది తప్పించుకొని తిరుగుడు, ఇవన్నీ చాలా జరిగినాయి. హాస్పిటల్ కాడ అవురా నిన్న హాస్పిటల్ కాడ ప్రతి పోలీసుని అడిగినాం, మేము చట్ట ప్రకారమే చూసుకుంటాం అంటారు. అది న్యాయం ఎందుకు అవుతుంది? ఒక పానం పోయింది, ఆ పానంలో ఇంకో పానం పోయింది. ఇంత ముందు కూడా తెలియకుండా తీసేసిండు, ప్రెగ్నెంట్ ఉండగా చంపేసిండు అన్నాడు. బట్టి అంటకుండా ఆకుండా బట్టి భోజనం ఎప్పుడు బట్టి భోజనం 3 పానాలు పోయినా ఆనికి మాత్రం 6 ఎత్తలేరు. ఇది ప్రభుత్వం కాదు, ప్రైవేట్ కంపెనీ. ఖచ్చితంగా ప్రైవేట్ కంపెనీ అవుతుంది. గవర్నమెంట్ అంటే ఎట్లుండాలి? పానంకు పానం తీయాలి, ప్రజలకు మొగ జాతికే ఒక మెసేజ్ లాగా ఎంత ఉంటారు అన్న, నరికి పారేసిన ప్రతి ఒక్కటి అంటే అమ్మాయి అంటే ఏందన్నా చెట్టు. అమ్మాయి అంటే అంత సులకం ఆడుతుందా గవర్నమెంట్ కు? అమ్మ ఉంటేనే కదా మనందరం పిల్లలం. అసలు అమ్మాయి అనిపోయినాక ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది?